హలో ఎవ్రీవన్. ఏంటి పేరెంట్ గ్రూప్ లో కొత్త సంబోధనతో జీబీఆర్ వాళ్ళ నుండి ఏదో వీడియో వచ్చిందేంటి అనుకుంటున్నారా? మరేం లేదండి. ఆగండి. ఈ వీడియో వివరాల్లోకి వెళ్లడానికంటే ముందు జీబీఆర్ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులైన మీ అందరికీ సాదర స్వాగతపూర్వక నమస్సుమాంజలి. అబ్బా, అసలు విషయం చెప్పకుండా ఈ సుమా అంజళ్ళు మాకెందుకు అనుకోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన జీబీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీబీఆర్ వాళ్లు ఈ మైలురాయి చిహ్నంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయటానికి ముందుకు రావటం జరిగింది. కార్యక్రమ వివరాలు ముందు చెప్తాను, కంగారు పడకండి. అయితే ఈ ఘనత ఒక్క జీబీఆర్ వాళ్ళదే అనుకుంటున్నారా? కాదు. ఇంతలా ఒక విద్యా సంస్థని నడపాలంటే చాలా మంది సహకారం, ప్రోత్సాహం ఉండాలి. మరి మన జీబీఆర్ ఈ ఘనత సాధించటంలో ముఖ్య భూమిక ఎవరిది అంటే, ఈ ప్రశ్నకు సమాధానం ముక్త కంఠంతో చెప్పచ్చు. మీరు ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరండి, అది మీరే. మీ అందరి సహకారం ఉంది కనుకే ఈరోజు మన జీబీఆర్ ఇంతటి గొప్ప ఘనతను సాధించింది. అయితే ఇటువంటి కీర్తికి ప్రతీకగా 40 వసంతాల ఈ వేడుకను జీబీఆర్ వాళ్లు జీబీఆర్స్ రూబీ జూబ్లీ అనే శీర్షికతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇంతటి ఘనతకు తల్లిదండ్రులే ప్రధాన ఆకర్షణగా చెబుతూ మిమ్మల్ని కూడా ఈ యొక్క సంబరాల్లో భాగస్వాములను చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్నందర్నీ సాదర స్వాగత సుమాంజలి అని పలకరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం 2026 మార్చి 28వ తేదీ అనగా శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఉందండోయ్. ఈ కార్యక్రమానికి ఒక మంచి అలంకరణ ఉంది. అదేంటో తెలుసా? అమ్మో, చెప్పను. ఈ విషయాన్ని మాత్రం జీబీఆర్ వాళ్లు చెప్పొద్దు అన్నారండోయ్. అది మీరు డైరెక్ట్ గానే చూడాలి అన్నారు. కానీ నేను కూడా మీ వైపే కాబట్టి మీకొక క్లూ ఇస్తాను. ఈ కార్యక్రమానికి రాబోయే ముఖ్య అతిథి ఒక సెలబ్రిటీ, ఒక ప్రముఖ సినీ నటుడు మరియు మంచి మోటివేషనల్ స్పీకర్. అయితే ఈ ఈవెంట్లో స్పీకర్ యొక్క అద్భుత సందేశం మరియు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కానీ మనందరం ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. మరి సుమారు 6000 నుండి 7000 మంది రాబోయే ఈ ఈవెంట్కు మన వంతు సహకారం కావాలి. సహకారం అంటే ఇంకేవేవో కాదండోయ్. ఆర్గనైజర్స్ పెట్టిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తూచా తప్పకుండా పాటించాలి. అందుకే వాటిని నేనిప్పుడు వివరిస్తాను. సమయపాలన. ప్రోగ్రాం 5 గంటలు కాబట్టి మనం ఒక 5 నిమిషాలు ముందుగానే హాజరవ్వటం. మనం ముందుగా వస్తే పేరెంట్స్ కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఫ్రంట్ బాక్స్ లో కూర్చోవచ్చు. లేట్ గా వస్తే వెనుక బాక్స్ కు వెళ్లవలసిందే. పాస్ సిస్టమ్, ఇది చాలా ముఖ్యమైనది. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పేరెంట్స్ అందరికీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరీ పాస్ ను ప్రోగ్రాంకొచ్చినప్పుడు తీసుకుని వస్తే ఎంట్రన్స్ లో చూపించినట్లయితే వారొక ముక్క చించి మెయిన్ పాస్ ను మీకు పంచ్ చేసి ఇస్తారు. దానిని మీరు తీసుకుని లోపలికి వెళ్లవచ్చు. ఒకరికి ఒక్క పాస్ మాత్రమే. చూపించిన పాస్ మరలా చెల్లదు. ఈ పాస్ ప్రోగ్రాం అయినంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ పాస్ తీసుకురాని వారు లోపలికి అనుమతించబడరు. ఎంట్రీ గేట్స్. ఇందులో ముఖ్యంగా కాలినడకన, బైక్ మీద, కారు మరియు స్కూల్ బస్సులో వచ్చేవారుంటారు. కనుక పార్కింగ్ సౌకర్యం కోసం వివిధ రకాల గేట్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా గేట్ 1, 3 పూర్తిగా మూసివేయబడి ఉంటాయి. గేట్ 2, 4 తెరిచి ఉంచబడతాయి. మీరు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ 2వ గేట్లోంచి ఎంటర్ అయి ప్రోగ్రాం రిసెప్షన్ దగ్గరికి వెళ్లవలెను. పార్కింగ్. 2 వీలర్లో వచ్చిన వారు 2వ గేట్ మార్గం గుండా ఎంటర్ అయి ఆ రోడ్డులో సూచించిన విధంగా మీ బండి పార్క్ చేసుకుని ప్రోగ్రాంలోకి వెళ్లవచ్చు. 4 వీలర్ మరియు బస్సులో వచ్చినవారు 2వ గేట్ దగ్గర దిగి ప్రోగ్రాం రిసెప్షన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లవచ్చు. కానీ కార్ మరియు బస్సులు మాత్రం 4వ గేట్ ద్వారా లోపలికి వచ్చి జీబీఆర్ గ్రౌండ్ లో వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ మరియు బస్ పార్కింగ్ లో పార్క్ చేసుకుని తిరిగి మరలా 2వ గేట్లో నుండి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్లవలెను. వీరికి ఇంకో మార్గం ఉండదు. రిఫ్రెష్మెంట్స్. మీరు రిసెప్షన్ లోనే మీ పాస్ చూపించి క్యూ మార్కర్లో లోపలికి వెళ్లే ముందు మీ చేతికి ఒక స్నాక్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మీరు లాబీలోకి వెళ్లిన తరువాత అక్కడ అన్లిమిటెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. వాలంటీర్ సహాయంతో మీరు వాటిని పొందవచ్చు. కల్చరల్ ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులకు మాత్రం స్నాక్స్ తో పాటు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. వాష్రూమ్స్. ఫర్ లేడీస్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్ లో
రెండు వైపులా వాష్రూమ్స్ లేడీస్ కోసం, జెంట్స్ కోసం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాష్రూమ్స్, ట్రాన్స్పోర్ట్, పేరెంట్స్ సౌకర్యార్థం మీ ఊళ్ల నుండి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయబడింది. తిరిగి ఈ బస్సులు ప్రోగ్రాం పూర్తయిన తరువాత మాత్రమే స్కూల్ నుండి బయలుదేరును. గమనిక, డాన్స్ లో పాల్గొనే విద్యార్థులను డాన్సుల అనంతరం ఇంటికి తీసుకువెళ్లాలనుకునే పేరెంట్స్ విధిగా మేము ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద తెలియచేసి టిక్ పెట్టించుకుని తీసుకుని వెళ్లాలి. అలా చెయ్యని వారి నిర్లక్ష్యానికి తల్లిదండ్రులుగా పూర్తి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. కనుక పేరెంట్స్ సహకరించవలెను. మరన్ని వివరాలు చెప్పాననుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ అయినా ప్రోగ్రాం మీదే కనుక అక్కడ విధానాలకు తగిన విధంగా మనం నడుచుకుందాం. ఇక ఆలస్యమెందుకు? మన జీబీఆర్ రూబీ జూబ్లీ కోసం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి, ఏ మోడల్ మేకప్ వేసుకోవాలి అనే వాటిని సిద్ధం చేసుకుని రెడీ అయిపోండి. మీ అందరి రాక కోసం ఎదురుచూస్తూ